తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకి బ్రేక్ పడినా కరీంనగర్ బీజేపీలో మాత్రం టికెట్ల లొల్లి ఆగడం లేదు. హుజూరాబాద్ నియోజకవర్గంలో టికెట్లు ఇచ్చేది నేనే అని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల అంటుంటే జిల్లా రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకే టికెట్లు ఇస్తామని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అంటున్నారు. ఈ వ్యవహారంలో టికెట్లు ఇంతకీ తమకి వస్తాయా రావా అని డైలమాలో పడ్డారు రెండు వర్గాల వారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పుడిప్పుడే బీజేపీ గ్రామీణ స్థాయి నుండి బలపడుతోంది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన బీజేపీ ఇప్పుడు గ్రామస్థాయి నుండి బలపడి అధికార పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్లకి ధీటుగా కేడర్ నిర్మాణం ఒకవైపు జరుగుతుంటే వర్గ విభేదాలు మాత్రం కొత్త తలనొప్పి తీసుకొస్తున్నాయి. కరీంనగర్ నుండి బండి సంజయ్ మొదటిసారి ఎంపీగా అయిన తరువాత గ్రూప్ పాలిటిక్స్కి దాదాపుగా బ్రేక్ పడింది. రెండవసారి ఎంపీగా పోటీ చేసే సమయంలో ఒకరిద్దరు తప్ప బండి సంజయ్ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయడంతో ఘన విజయం సాధించి కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే అంతా సద్దుమణిగింది, గ్రూప్ తగాదాలు లేవని అందరూ అనుకుంటుండగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ గ్రూప్ పాలిటిక్స్ పీక్స్కు చేరుకున్నాయి. ఇవే ఇప్పుడు మళ్లీ రాజకీయంగా చిచ్చురేపుతున్నాయి. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో హుజూరాబాద్ నియోజకవర్గం ఒకటి. ఇక్కడ బీఆర్ఎస్తో విభేదించి బయటికి వచ్చి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆ ఉప ఎన్నికల సమయంలో బీజేపీ కేడర్ ఈటెల వెంబడి వచ్చిన వారు కలిసికట్టుగా పనిచేయడంతో విజయం సాధ్యమైంది. అయితే ఆ సమయంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. తరువాత పరిణామాల్లో ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోగా పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి నుండి ఎంపీగా గెలిచారు. ఇక్కడ కరీంనగర్ నుండి బండి సంజయ్ రెండవసారి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. అయితే ఈటెల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఆశించినప్పటి నుండే వీరిద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈటెల రాజేందర్కి రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకున్నది బండి సంజయ్ అనే అనుమానాలు ఇప్పుడు వీరిద్దరి మధ్య విభేదాలకు కారణమయ్యాయి. కాగా మాది మోడీ టీం, బీజేపీలో ఎవ్వరి టీం ఉండదని బహిరంగంగా చెప్పిన హుజూరాబాద్లో మాత్రం బండి సంజయ్ టీం ఈటెల రాజేందర్ టీంగా కేడర్ విడిపోయింది. మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ హుజూరాబాద్లో చాలా రోజులు అడుగు పెట్టలేదు. రాజకీయంగా ఎక్కడా జోక్యం చేసుకోలేదు. తనని హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోవడంతో అలకబూనారని అందరూ అనుకున్నారు. మల్కాజ్గిరి ఎంపీగా గెలిచాక బీజేపీ వల్ల హుజూరాబాద్ కేడర్కి దూరం ఇంకా పెరిగింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించడంతో ఈటెలను నమ్ముకుని వెంట నడిచిన ఆయన అనుచరులకి టిక్కెట్లు వస్తాయో రావో అన్న అనుమానాలు వచ్చాయి. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన వారే అయినా బండి సంజయ్ ప్రధాన అనుచరుడిగా ముద్రపడ్డంతో ఈటెలతో అంటి ముట్టనట్టుగానే ఉన్నారు. నెల రోజుల క్రితం హుజూరాబాద్ లీడర్లు సామీర్పేటలోని ఈటెల ఇంటికి వెళ్లి మా పరిస్థితి ఏంటని అడగడంతో ఆ సమయంలో ఈటెల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయి. ఎక్కడా పేరు ఉచ్చరించకుండానే పరోక్షంగా బండి సంజయ్ని హెచ్చరించారు. ఈ వ్యవహారం అప్పట్లో బీజేపీ పార్టీలో చర్చలకు దారితీసింది కూడా. ఇప్పుడు తిరిగి హుజూరాబాద్కు వచ్చిన ఈటెల రాజేందర్ పార్టీ మీటింగ్లో తన అనుచరుల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చకి దారితీశాయి. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఫామ్లు ఇచ్చే తానేనని తన అనుచరులకు భరోసా ఇచ్చారు. తాను హుజూరాబాద్లో 20 ఏళ్ల నుండి లీడర్ అని, తాను కాకపోతే ఎవరు టిక్కెట్లు ఇస్తారని, ఖచ్చితంగా తానే బీఫామ్ ఇస్తానని చెప్పారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు కరీంనగర్ బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి. సాయంత్రం సమయంలో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. బీజేపీ టికెట్లు బీఫామ్లు ఇచ్చేది వ్యక్తులు కాదని, బీజేపీ హైకమాండ్ రాష్ట్ర జిల్లా పార్టీ మాత్రమేనని, ఒక వ్యక్తి చెబితే టికెట్ ఇచ్చే సంప్రదాయం బీజేపీలో లేదని, పనిచేసేవారికే గుర్తింపని పేర్కొన్నారు. ఇప్పుడు ఈటెల వ్యాఖ్యలకి కౌంటర్ రావడంతో హుజూరాబాద్ ఈటెల వర్గీయులు ఒక్కసారిగా కంగు తిన్నారు. తమ నాయకుడేమో నేనే టికెట్లు ఇస్తానంటారు, పనిచేసేవారికే టికెట్లని జిల్లా అధ్యక్షుడు అంటున్నారు. ఇంతకీ తమ పరిస్థితి ఏంటని తలలు పట్టుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకి హైకోర్టు బ్రేకులు వేసిన కరీంనగర్ బీజేపీ మాటల యుద్ధం మాత్రం తారస్థాయికి చేరింది.
ఇవి ఇవాల్టి బ్యాక్డోర్ పాలిటిక్స్ విశేషాలు. స్టే ట్యూన్ టు మహా న్యూస్.